సంసారం వెళ్ళదీసిందని ఆడు అంటారు. వచ్చిండు మదనాల గిట్లా ముత్యాల పందిట్ల నిలబడ్డడమ్మా. నా భర్త వేటికి పోయి కుడి పాదం కడుక్కొని కుడి కుళ్ళు దుమ్ముకుంటా, ఎడమ పాదం కడుక్కొని ఎడమ కుళ్ళు దుమ్ముకుంటానని దేవి జాలారు బండల్లోకి వేయింది, వాడింది. దుమండల్ల పట్టు చీరలు గుంజుముళ్ళ రైకలు గుంజుముడు పెట్టుకొని బొబ్బెరలో పేరుండే సొమ్ములో నూరుగాయ బొబ్బెరలో 101 సొమ్ములు వేసుకొని చూసింది. సూత్రసారి పేరు మెడలో ధరించుకొని చెమ్ముతోనే ఉత్త కళ్ళు చేతులని మళ్ళీ గంధమ కస్తూరి ముక్కువ గులాలు జాడి జవారి పట్టుకొని వస్తున్నాడు. జాడల్ల బయలెల్లి వస్తున్నది నీరాజుదేవి. ఎట్లా వస్తున్నది? గల్లు 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 మాగిల నలుగురు కొంపలు మునుగాల మన కొంప మంచిగా ఉండాలి. ఎవరిదే దంగల అవుతుంది, మేమిద్దరం మంచిగా ఉండాలి. తెచ్చిన ఒత్తుకల్లోనేమో నీరాజు ఎవరయ్యా చూసినట్టుగా అయ్య మూసినట్టుగా పూర్వంలా కనబడని దేవుడు ఏడుంటాడో మాకు తెలియదు కానీ రోజు కనబడి నా భర్తే భగవంతుడని ఇట్లా కాళ్ళు అడిగినట్టు తెల్లారు ఇవ్వగానే ఏ స్త్రీ అయినా భర్త మరి ఇప్పటి నాటువంటి లేడీస్ అండి ఇప్పటి మొగోళ్ళ పెళ్ళాలు అడుగుతారు బూతు కనుడే
కాదన్నా నేను మొగండి కాదు నేను అన్నా ఆ మాట అచ్చిరాకతో పాదాలు గడిను పాదాలు గడి నిన్ను పైన చదువుకున్నావు ఇంట్లోకి తీసుకొచ్చును బంగారి పల్లెం గడిను దాన్ని నిండా పెట్టు పల్లెం గడిగినాక ఏం పెడుతుంది తాత గైనెకెరక నీకెరక లేదురా బంగారి కంచము గడివి దాన్ని అన్నం పెట్టి చుట్టూరుగా శాఖములు పెట్టి నట నడమన లటావుల పెరుగు పోసి పక్కకు 10 రకముల పచ్చళ్ళు పెట్టి అని బంధు పూకుండేస్తున్నావు చేసుకున్న భార్య గిట్ల ఇంట 7 వంగ ఏము కోరికైనా కూర్చుకున్నావు అరే అన్నావు తింటే లోపలికి పోదురా పెండ పెడవ పోతా అదే తాత నువ్వు తినటట్టే ఉన్నావు నీ సొక్కాల మాటలు సొక్కం బంగారం నిభాయించారు సొక్కాల మాటలు పొక్కల పాత్ర పెట్టలేసేస్తాయి నీ తల పండువాలుగా గుండ్రగైతం రోజు ఊరు వేయిందన్న రంది లేదు పెంచుతా ఉండు బొత్త మమ్మానే బావా ఆయనకు వాడేదాన్ని నేను ఆయనకు వాడితే నన్ను గట్టి ఇడిచిపెట్టపోయి నేను అటువంటి ప్రేమి లేక బాధగలిగనమ్మా ఏ ఇంటిలో నాడి విల్ల ఏడ్చుకుంటూ ఉంటుందో ఆ ఇంటి ఎప్పటికి దరిద్రమే ఉంటది బాధలనేటి చెట్లకు రావు గుట్టలకు రావు మనసులే కాస్తాయి ఎంత కట్టం వచ్చినా కట్టాన్ని దిగమింగి ఆడివిల్లు అనేది ఇంటి ముంగట నవ్వుకుంటూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ దేవత తాండవించుద్దాట ఇక మొగో కాబట్టి పాయించారు అలుగు ఒక తల్లి ఏ ఇంట్లో ఉంటుంది అంటే ఎప్పటికి దరిద్రే ఉంటుంది ఇక మొగో రవ్వు ఉంటుంది మొంటెడు ఎండిపోయిన చేపలు తిన్నాక పిల్లి పెడుతుంది ముఖంతో ఆ ఇంట ఇరుపగజ్జలవనే కూకుంటది అది జ్యేష్ఠ దేవత అంటారు అందుకే పూర్వముల పెద్దలు ఏమన్నారు ఇల్లును చూడు ఇల్లారిని చూడు అన్నారు ఆడవిళ్ళతోటి అన్న ఉంటారాట ముగోని తోటి పిల్లలు ఉంటారాట నీకు ఏమి లేకనమ్మా ఏమండి అవసరమత్తే చింతలతాడు కొత్త ప్లాట్ అమ్ముతా పీక ఇప్పుడు వాళ్ళెటు పొమ్మంట వాళ్ళు నా పాసుల ఊరు పీక్తే ఇది వరకే లేచిపోయాలి చెప్తురు ఎంత తిప్పుకుంటే తిప్పుకుంటే మెడలు పట్టుకొని కొత్త
ప్లాట్లకు భూములు దుందమంటే భూములు లేవు అలాకేం పని లేదు. నువ్వు ఇట్లా తెంపుకుంటుంటే ఊరోళ్ళు మంచోళ్ళు కాదు. తింపుకుంటా తీర్థం పోతారంట ఇంటికాడు ఉన్న కచ్చదాకా అనుమానమైన ఆట. పోయిన కాడ కొబ్బరికాయ కొట్టిందో లేదో ప్రాణేశ్వర సభా పరివారం అంత కొలువు తీరి కూర్చున్న సమయం కోరుకో 10 20 30 40 కుక్క దర్శనట్టు ఉంది. అందుకే సరికి భయానికి రాలేదు. ఒక్కరు కూడా బయట కొత్త చేసుకున్న భర్త కోరుకోమని ఎప్పుడు ఆడి అంటాడు. 10 గల్ల వరాలు అడగాల ఆడదు. తీను యాక్టర్ తీసుకొచ్చి దుంకిపించినా పండిని ఇంట్లేమంటే అది చూస్తోళ్ళు నువ్వు అక్కి బుచ్చగాని రావడం అనిపించి అది చూస్తాను ఆయన బాధపడ. ఆడవిళ్లకు కోరుకోమని భర్త ఎప్పుడు అంటాడు 10 గల్ల వరాలు అడగాల ఆడవాళ్ళు. చేసుకున్న వాడి కోపం అత్తే మగోని ముక్కు మీద కోపం ఉన్నప్పుడు అయ్యా నాకు చిన్న గొలుసు నాకు పెద్ద గొలుసు నాకు వర్షం సీరియస్ అంటే మంటే కాళ్ళకు పిల్లెందని అడిగినావు అనుకో. మూలకున్న ముళ్ళు గట్టి కేరక చేసుకున్నోని చేతికి ఏరక వచ్చిందా నీటికి ఏరక ఎత్తాడ కోపం ఉన్నప్పుడు ఆయన. అందుకని సంబరం అనిపించిన సభ ఏమిది ఒక్కటేమి కర్మ 101 వరము కోరుకోయే ఓ బామనీరమ్మా. దేశమడుగుతో ఎండి బంగారు కెంపులు మాణిక్యములు వజ్రవడి ఉర్యాలు మొక్కల కుందనాలు మని భూషణములు ఎట్టి వరము కోరుకునిత్తా. నువ్వు కోరుకున్న వరం పేరేందో చెప్పు అన్నడే నా చక్రవర్తి. ప్రాణేశ్వర రామ 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 రామ
అది పులకరించెను ఆవేశము లోపల నాదా ఆనందము లోపల పిలిచేది తొలి పలుకు అమ్మ అంటారు నాదా అమ్మన్న పిలుపకయ్యా లగ్గంగాక ముందుకు నాదా శ్రీరాము లాంటి వరుడు కావాలని కోరుకుంటది నాదా లగ్గమైన తర్వాత రత్నాల లాంటి కొడుకులు ఉట్టాలనమ్మా ముత్యాల లాంటి బిడ్డలు ఉట్టాలని కోరుకుంటది నాదా కోరిక లోపల నాదా భర్త బ్రతికుండంగానే ముత్తయ్య సాగు కావాలా అని కోరుకుంటదయ్యా కొడుకు అంటే నాదా సచ్చినాడు తల గొర్రాయి పెట్టడానికి కొడుకులు కావాలంటారు నాదా పున్నమ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు అంటారు నాదా సత్య ఎట్టుటాకే ఓనా